ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కేర్ డివోషనల్ వరల్డ్. క్లీన్ కేర్ డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది. ఇది సిజ్ యమున. ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే, శ్రావణ మాసంలో వచ్చే నాగ పంచమి కోసం మనం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శ్రావణ మాసంలో శుక్లపక్షంలోని 5వ రోజున నాగపంచమిగా జరుపుకుంటాము. శ్రావణ శుక్ల పంచమి తిథి 2024వ సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖు శుక్రవారం ఉదయం 8:15 ప్రారంభమయ్యి మరుసటి రోజు ఆగస్టు 10వ తారీఖు శనివారం ఉదయం 6:09 ముగుస్తుంది. నాగపంచమి పూజ మనం 9వ తారీఖు శుక్రవారం ఆచరించాలి. కాలసర్ప దోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు, పెళ్లి ఆలస్యం అవుతున్న వారు, సంతానం లేక బాధపడుతున్న వారికి ఈ రోజు ఒక అద్భుతమైన అవకాశం అనే చెప్పాలి. ఈ రోజున జంట నాగులు ఉన్న గుడికి వెళ్ళి పాలుతో అభిషేకం చేసి పంచామృతాలు, పసుపు నీళ్లు, కొబ్బరి నీళ్లతో అభిషేకించాలి. అలాగే ఎర్రని పుష్పాలను స్వామివారికి దండగా చేసి వేయాలి. గంధం, కుంకుమ, బొట్లతో అలంకరణ చేసి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. స్వామివారికి దీపధూప నైవేద్యాలు ఇవ్వాలి. నైవేద్యంగా నువ్వులు, బెల్లం, పాలు కలిపి చేసిన చిమ్మిలి ప్రసాదంగా పెట్టాలి. నీరాజనం ఇవ్వాలి. స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. 12 ప్రదక్షిణాలు చేయాలి. 12 ప్రదక్షిణాలు కూడా చేసిన తరువాత గుడి ప్రాంగణంలో కూర్చొని స్వామివారికి ఈ 12 నామాలు 3 సార్లు చదువుకోవడం వలన, స్వామివారిని చూస్తూ మనం ఈ 12 నామాలను మనం స్మరించడం వలన స్వామివారి అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది. రాహు కేతు దోషాలు, అలాగే కాలసర్ప దోషాలు, ఎటువంటి దోషాలైనా కూడా పటాపంచలైపోతాయి. అయితే ఆ నామాలు ఏమిటి అంటే అనంత, వాసుకి, శేష, కమలం, కంబల, కర్కోటక, అశ్వద్ధార, ధృతరాష్ట్ర, శంకాపల్, కాళియ, తక్షక, పింగళ. ఈ 12 నామాలు కూడా 3 సార్లు చదువుకోవాలి. ఒక పేపర్ మీద ఈ 12 నామాలు రాసి తీసుకొని వెళ్ళి కూర్చొని చదువుకోండి. అది 9 సార్లు కానీ 12 సార్లు కానీ ఇన్ని సార్లైనా చదవచ్చు. కానీ 3 సార్లకు తక్కువ కాకుండా మాత్రం చదవడానికి ప్రయత్నించండి. ఇలా చేస్తే తప్పకుండా కాలసర్ప దోషం, రాహుకేతు దోషాలు అన్నీ తొలగిపోతాయి. ఈ రోజున నాగపంచమి ఒక్కటే ప్రత్యేకం కాదు. మరొకటి ఏమిటి అంటే ఆగస్టు 9వ తారీఖు అఖండ ధనయోగం లభించే రోజు కూడా. అయితే ఆ రోజు ఏమిటి అంటే పంచమి తిథి, హస్త నక్షత్రం, శుక్రవారం, శ్రావణ మాసం మొదటి శుక్రవారం. పంచమి తిథి అంటే అధిపతి ఎవరు అంటే లక్ష్మీదేవి, లలితాదేవి, సరస్వతీదేవి. అలాగే హస్త నక్షత్రానికి అధిపతి ఎవరు అంటే లక్ష్మీ గణపతులు. అలాగే శుక్రవారానికి అష్టలక్ష్మి స్వరూపం. కాబట్టి ఈ రోజున ఆర్థిక సమస్యలతో బాధపడే ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి ఫోటో ముందు గాని, లలితాదేవి ఫోటో ముందు గాని, లక్ష్మీదేవి ఫోటో ముందు గాని నేతి దీపాలు వెలిగించి అమ్మవారికి బెల్లంతో, ఆవు పాలుతో చేసినటువంటి ప్రసాదాన్ని నివేదన చేసి అమ్మకి మనస్ఫూర్తిగా నమస్కరించి అష్టోత్తర నామాలతో పూజ చేసుకోండి. ఇలా మీకు నచ్చిన విధంగా అలంకరణ పూజ చేసుకొని అష్టలక్ష్మి స్తోత్రాన్ని అనేక సార్లు ఆ రోజంతా పారాయణ చేయండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అదే విధంగా ఆ రోజున అంటే 9వ తారీఖున నాగపంచమిని గరుడ పంచమి అని కూడా అంటారు. ఆ రోజు విశేషం ఒకటి మీకు తెలియజేస్తాను. సంతానం లేక బాధపడుతున్న వారు ఆ రోజు భద్రాచలంలో కల్పవృక్ష నారసింహ సాలగ్రామ సన్నిధికి వెళ్ళి అక్కడ గరుడ ప్రసాదం అందించబడుతుంది. ఆ రోజు ఆ ప్రసాదాన్ని దంపతులిద్దరూ కూడా భక్తితో స్వీకరించడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. దీనికి ఎటువంటి డబ్బులు కూడా చెల్లించవలసిన అవసరం లేదు. అక్షయ తృతీయ సందర్భంగా కూడా చాలా మంది భక్తులకు సంతాన ప్రాప్తి కోసం గరుడ ప్రసాదం ఇవ్వడం జరిగింది. 90% మంది భక్తులకు ఫలితం అక్కడ దక్కింది అని పండితులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి రోజు శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే నాగపంచమి, గరుడ పంచమి. ఈ రోజున ఏ కష్టంతో, ఏ దోషంతో, ఏ బాధతో బాధపడుతున్న వారైనా కూడా ఇటువంటి రెమెడీస్ చేసుకొని మనం
త్వరితగతిన ఉపశమనం పొందవచ్చు. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్స్, మరిన్ని వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ నమస్కారం.